సార్. మాది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలం గుంత చిన్నపల్లి గ్రామానికి చెందినటువంటి మాదిగ కులానికి చెందినటువంటి వారం మేము. ఇక్కడ వచ్చేసి భూ దందాలు దోపిడీలు జరుగుతున్నాయి సార్. నా పేరు వచ్చేసి సగిలి విజయమ్మ. నేను వచ్చేసి మా మాదిగపాలెంలో పెద్ద మాదిగ వాళ్ళ కోడల్ని నేను. ఇక్కడ ఏం జరుగుతుందంటే దాదాపు మా మాదిగలకు సంబంధించినటువంటి 234 సర్వే నెంబర్లో కలిగినటువంటి 37 ఎకరాల 44 సెంట్ల భూమిని ఈ అగ్రకులాల వర్ణానికి చెందినటువంటి బలిజ కులస్తులు ఆక్రమించి దాన్ని దోపిడీ చేసి దాంట్లో ఈ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి రాజునాయకు ఫణీంద్ర అనే వాళ్ళతో కలిసి ఈ మాకు గ్రామానికి చెందినటువంటి శ్రీరాములు, తర్వాత కోటగిరి శ్రీనివాసులు, ఆ తర్వాత రొంపెల్ల నాగేంద్ర, వీళ్ళకు సపోర్ట్గా నిలిచినటువంటి మా మాదిగ కులస్తులైనటువంటి సిఎస్పురంకి చెందినటువంటి ఈయన జేపీ రాజు, తర్వాత వచ్చేసి ఈయన బలభద్ర రవి, ఆ తర్వాత మా గ్రామానికి చెందినటువంటి గొల్లపల్లి ప్రభుదాసు, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మా కర్రను కొడుతున్నారు సార్. మేము ఇది ఎంతవరకు న్యాయమని అడిగితే మా మీద దోపిడీ చేసేదానికి వస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు కూడా వచ్చి మా వాళ్ళు అడిగినందుకు మా వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక అబ్బాయిని కొట్టారు. మా ట్రాక్టర్ కూడా సీజ్ చేశారు. ఇంతవరకు మా ట్రాక్టర్ కూడా వదలలేదు. ఇక్కడ వచ్చే మారుమూల ప్రాంతమైందానా అసలు మాదిగలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మేము చంపేస్తాము బెదిరించి మీ మాదిగ పాలమే లేకోకుండా ఎత్తేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మేము వచ్చేసి దీని పరంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ ఇది మా పరిస్థితి, మాకు పరిష్కారం చేయండి ఏంటి అని చెప్పి అడిగితే మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ అని మేము చెప్తే మీ పేపర్లతో నాకేం పని అన్నారు. మీకు ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేసి ఆయన తేల్చి చెప్తారు, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ అని అడిగితే ఆయన ఉలకట్లేదు పలకట్లేదు. ఇక్కడ ఎవరే కానీ మాకు స్పందించట్లేదు సార్. అసలు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఎస్సీ మాదిగలకు వీళ్ళు తొక్కి నారదిస్తామంటున్నారు మమ్మల్ని. అసలు ఏంటి సార్ ఇంత దారుణము? అసలు వాస్తవంగా సోషల్ మీడియా ఇంత డెవలప్ అయినటువంటి ఈ కాలంలో కూడా మాదిగల మీద ఏంటి అరాచకాలు ఏం చేస్తున్నారు సార్? అసలు యాజమాన్యము ఇది ఎన్డీఏ కూటమి వచ్చింది పేద ప్రజలకు న్యాయం చేయడానికి, మాదిగల కోసం వచ్చాము ఇవన్నీ అని చెప్తున్నారు కదా. ఏం పవన్ అన్న గారు మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు సార్ గారు మీరేం చేస్తున్నారు? మా బాధ వినిపించట్లేదా? మీ ఎమ్మెల్యే గారు మీకు చెప్పట్లేదా? ఏంటండి దారుణాలు మా మీద మీకు? ఎవరిని అడిగినా కూడా అసలు మాకు ఈయన సిఐ పామూరు సిఐ అయితే మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే మేము అటెంప్ట్ మర్డర్ పెడతారంట. ఏం చేసేపండి మేము? ఎవరినైనా చంపామా? పోతే ఎవరినైనా మేము దారుణంగా దోచుకున్నామా? ఎవరియన్నా ఏం చేసామండి మేము? ఆడ మగ చిన్న పిల్ల తేడా లేకుండా మాట్లాడతారా మీరు ఇష్టానికి? పెట్టండి సార్. నోట్లో కర్రలు పెట్టి చెప్తారంట మాకి. ఎస్ఐ అయితే దారుణంగా తిడుతున్నారు. ఇంతవరకు మా ట్రాక్టర్ కూడా వదలట్లేదు. మా ముసలందరూ నడవలేరని చెప్పి ట్రాక్టర్ తెచ్చుకున్నాం చేలేకి. దాన్ని కూడా తీసిపోయి సీజ్ చేస్తారు. ఈ రాజునాయక్ అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లే. ఏ రాష్ట్రం సార్ వీళ్ళది? అసలు ఎక్కడి నుంచో వచ్చి మా చేలల్లో కర్రేసి ఇది మా భూమి మా కర్రని కొట్టుకుంటే మేము ఎక్కడికి పోవాలి? దాదాపు 2014 నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఎవరు మాకు స్పందించలేదు సార్. ఇక్కడ దయచేసి మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాం. మేము మాదిగలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. దయచేసి స్పందించండి సార్. పవన్ కళ్యాణ్ గారు అట్లనే అన్న కృష్ణన్న మాదిగల కోసం 30 సంవత్సరాల కిందట మీరు ఎంత ధర్నా చేశారో నాకు తెలుసు. ఉద్యమంలో నేను కూడా ఉన్నాను. నాది కడప జిల్లా. మా నాన్నకు మీరు కడప గద్దరని కూడా పేరిచ్చారు. ఆయన కూతుర్నే నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఏం న్యాయం చేస్తున్నారు మాకు మీరు? అంటే మాదిగలు అంటే అంత అలుసా అండి? ఏం చేస్తున్నారు సార్ మీరు మాకు? సార్ అదే కాకుండా ఈ పొలాలే కాకుండా మావి 248, 249, 250 ఇదే 2500 ఎకరాలు ఇక్కడ నుంచి ఉంటే లాస్ట్ మాకు ఎస్సీలకి ఎప్పుడో 1975